హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 41. జానకితో వాదన ఉత్సాహంతో తన స్వాగతం కట్టిపెట్టాడు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మూర్ఖంగా నమ్మేస్తారా? అలాగైతే అన్ని విషయాలకి అలాగే చెయ్యాలిగా. సంసారాలు వదులుకోకూడదంటారుగా పెద్దవాళ్ళు. ఆ విషయంలో వాళ్ళు చెప్పింది వినకుండా స్వతంత్రంగా ఎందుకు ఆలోచించారు? అన్నాడు గబగబా. అది వేరు, దానికి దీనికి ఏం సంబంధం? అది నాకు అవమానంలెండి అంది జానకి. ఆ రెండు మాటలు అనేటప్పటికే తనకి అసహ్యం వేసే విషయం ఏదో మాట్లాడినట్టు జానకి మొహం కందగడ్డలా అయ్యింది. ఇది అవమానమే అంది శారద ఆవేశంగా. ఎవరేం చెప్తే అది నమ్మేసి స్వంతంగా ఆలోచించుకోకపోతే ఇది మాత్రం అవమానం కాదా? పెద్దవాళ్ళు చెప్పింది నిజం కాకపోతే ఆ మూర్ఖత్వంలో పడి ఉండడం అవమానం కాదా? కాదులే కాదులే అని జానకి నిరుత్సాహపడిపోతూ వాదం కోసం వాదం చేస్తూ కూర్చుంది. ప్రభాకర్ గారు, కాసేపు జానకిని వదిలేద్దాంలేండి. మీ మాటలతో నాకు సందేహం పుట్టుకొచ్చింది. నాకు జవాబు చెప్పండి బాబు. ప్రకృతి దానికదే తయారైందన్నారు కదా. ఒక చెట్టునో పిట్టనో సూర్యుడినో చంద్రుడినో ఏదో ఒక దాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఇది ఎలా వచ్చిందని చూస్తే అది ఎలా వచ్చిందో తెలుస్తుందనుకోండి. అలాగే ప్రతి దానికి అది ఎలా తయారైందో కారణం కనపడొచ్చు. కానీ నేననేది ఏమిటంటే అసలు ఇదంతా మొట్టమొదట ఎలా వచ్చింది? ఇవన్నీ లేకముందు మొట్టమొదట ఏదో పదార్థం ఉండాలి కదా. అది ఎలా వచ్చింది అని ఆతృతగా చూసింది. ఇంతకాలానికి తన ప్రకృతి విజ్ఞానం సార్థకం కాబోతోందని ప్రభాకర్ మహోత్సాహంతో ప్రారంభించాడు. మొట్టమొదట అనే మాటే తప్పండి. పదార్థానికి మొదలు చివర లేదు. పదార్థం ఎప్పుడూ ఉంది. కొంత పదార్థం ఒక రూపంలో, కొంత పదార్థం ఇంకో రూపంలో, కొంత పదార్థం మరో రూపంలో, అలాగా రకరకాల రూపాల్లో ఉంది. కొంత పదార్థం నక్షత్రాల రూపంలో, కొంత పదార్థం గ్రహాల రూపంలో, కొంత పదార్థం గాలి రూపంలో, కొంత పదార్థం నీరు రూపంలో, మొక్కల రూపంలో, పిట్టల రూపంలో, మనుషుల రూపంలో. ఇదంతా పదార్థం రకరకాల రూపాల్లో ఉండటమే. ఒక రూపంలో ఉన్న పదార్థం శాశ్వతంగా ఆ రూపంలోనే ఉండదు. పదార్థంలో ఎప్పుడూ రసాయనికమైన మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రూపంలో ఉండే పదార్థం ఇంకో రూపంలోకి మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఇంకో రూపం కూడా కొన్నాళ్ళకి మారిపోతూ ఉంటుంది. పదార్థం ఎప్పుడూ చలనంలో ఉంటుంది. అంటే అర్థం అదే. ఈ మార్పుల వల్ల పదార్థం నశించడమో, తగ్గడమో, హెచ్చడమో ఏమీ ఉండదు. ఉన్నది మాయం కావడమో, లేనిది సృష్టి అవ్వడమో ఏమీ జరగదు. పదార్థం ఎప్పుడూ ఉంది. రూపాలు మారుతూ రకరకాల రూపాల్లో ఉంది. దశలు మారుతూ రకరకాల దశల్లో ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే తయారవుతోన్న నక్షత్రాలు కొన్ని, తయారై వెలుగుతోన్న నక్షత్రాలు కొన్ని, వెలిగి ఆరిపోయిన నక్షత్రాలు కొన్ని. ఇదంతా పదార్థానికి ఉన్న వేరువేరు దశలు. పదార్థం సరళ రూపం నుంచి ఉన్నత రూపానికి అభివృద్ధి చెందుతోంది. మొత్తం ప్రకృతిలో ఉన్న పదార్థం అంతటిలోకి ఉన్నత రూపంలో ఉన్న పదార్థం మానవుడి మెదడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట పదార్థం ఇంత ఉన్నత రూపంలో లేదు. పరిణామ క్రమంలోనే ఈ మెదడు రూపంలో వచ్చింది. ఇలాగే ప్రతి ఒక్క రూపం పరిణామ క్రమంలోనే తయారైంది. పదార్థానికి ఉండే పాత రూపాలు ఏమిటో మనం తెలుసుకోవచ్చు. నక్షత్రాలుగా ఏర్పడక ముందు పదార్థం ఎలా ఉండేది, ఇంకా పూర్వం ఎలా ఉండేది, ఇంకా పూర్వం ఎలా ఉండేది అని అలా ఎంత దూరమైనా తెలుసుకోవచ్చు. అలాగే పదార్థం ముందు ముందు ఎలా ఉండబోతోందో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా మనం సైన్స్ విషయాలు ఎంత సరిగా తెలుసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రకృతి గురించి మనం తెలుసుకోవాల్సింది క్లుప్తంగా ఏమిటంటే పదార్థానికి మొదలు చివర ఉండదు. అంటే అది ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు నశించిపోవటం అనేది ఉండదు. దానిలో ఉన్న రకరకాల రూపాలని తీసుకుంటే వాటికి ప్రారంభాలు, అంతాలు ఉంటాయి. కానీ మొత్తంగా పదార్థాన్ని తీసుకుంటే దానికి ఆది అంతము ఉండదు. దానిలో ఉన్న రకరకాల మూలకాలు కలవడాల వల్ల, విడిపోవడాల వల్ల అది రకరకాల రూపాల్లోకి మారుతూ విడిపోతూ ఉంటుంది. అది తెలుసుకోవలసింది. ఏది తెలుసుకోవాల్సింది అన్నాడు సత్యం గదిలోకి అడుగు పెడుతూ. అమ్మ, వచ్చావా? తొందరగా రా అంది శారద సంతోషిస్తూ. సత్యం లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని మంచినీళ్లు తాగి వచ్చి శారద పక్కన కూర్చుంటూ, ఏమిటి సభ తీర్చారేమిటి అన్నాడు. గంట నుంచి జానకి ప్రభాకర్కి వాగ్విదాలు జరిగిపోతున్నాయి అంది శారద. ఎవరు ఓడారు? ప్రభాకరేనా? జానకి చేతిలో కాదు, నా చేతిలో ఓడుతూ ఓడుతూ ఉన్నాడు. అంతలో నువ్వు వచ్చావు.
అది ఓటమే అయితే అది నాది కాదు, సైన్స్ది అన్నాడు ప్రభాకర్ నవ్వి. సైన్స్కి ఓడిపోయే గతి పట్టిస్తారన్న మాట మీరు అన్నాడు సత్యం. సంగతంతా సత్యానికి చెప్పుకొచ్చారు. జానకి బెల్లం ముక్క కళ్ళకద్దుకోవడంలో ప్రారంభించి, నేను దేవుడిని నమ్ముతాను, దేవుడికి మహిమ ఉంటుంది అని దబాయించడం వరకు ప్రతి ముక్క చెప్పుకొచ్చారు. అంతా విని సత్యం, అవును, ఈ విషయంలో జానకి చాలా ఇర్రేషనల్ అన్నాడు. అంటే అంది జానకి కోపంగా. అంటేనా, రీజన్ని ఒప్పుకోని మనిషి అని అర్థం అన్నాడు సత్యం. మీ రీజన్లు నాకేం అవసరం లేదులే, నేను దేవుడిని ఎలాగో నమ్మేదే అంది జానకి గట్టిగా. జానకి ఉడుకుమోత్తనంగా ఉందర్రా పాపం, దాన్ని వదిలేయండి. ప్రభాకర్ గారు, మీరు నాకు జవాబు చెప్పనే లేదు. మొట్టమొదటి పదార్థం ఎలా వచ్చిందో చెప్పమంటే ఏమిటో కథ చెప్పుకొచ్చారు. నాకు అర్థమే కాలేదు అంది శారద. సైన్స్ స్టూడెంట్కే సైన్స్ కథ అర్థం కాకపోతే ఎలాగండి? పదార్థం అనేది శూన్యంలోంచి రాదనే మాట విన్నారా లేదా? అంతవరకు ఒప్పుకుంటారా పోనీ? ఒప్పుకుంటాను. ఒక పదార్థం రావాలంటే అంతకు ముందు ఏమీ లేకుండా ఖాళీలోంచి రాదు. కాబట్టి దానికన్నా ముందు ఇంకో పదార్థం ఉండాలి. ఆ ఇంకో పదార్థానికి కూడా ఇంకో పదార్థం ఉండాలి. మళ్ళీ దానికన్నా ముందు కూడా ఇంకో పదార్థం. ఇక దీనికి మొదలెక్కడా? ఇదే మొదటి పదార్థం అని చెప్పడానికి ఎలా సాధ్యమవుతుంది? దానికన్నా ముందు కూడా ఒక పదార్థం ఉండాలి కదా. మొదటి శూన్యం ఉండాలి, అందులో నుంచే కొన్ని పదార్థాలు ప్రారంభం కావాలి, అవే మారుతూ ఉండాలి. అలా జరగదా అంది శారద సందేహంగా. మీరే ఆలోచించండి, అలా జరుగుతుందో లేదో. ఏమీ లేని చోట నుంచి ఏదో ఒక పదార్థం ఎలా పుడుతుందా? అవును, పుట్టదు. ఒక పదార్థం ఉంటేనే అది ఇంకో రకంగా మారుతుంది కదా. కాబట్టి మొదట శూన్యం ఉండి అందులోంచి పదార్థం పుడుతుందని ఎలా అనుకుంటాం? అనుకోవడం బాగాలేదు, కానీ ఒక పదార్థం ఉంటేనే ఇంకో పదార్థం కానీ మరి. అందుకే ఈ సమస్యను సరిగా అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం. ప్రకృతి అనేది భౌతికమైనది అని అర్థం చేసుకోవడమే పదార్థం. మొదట ఎలా వచ్చిందనే ప్రశ్నని వదిలేయాలంటే ఎలాగా? పదార్థం ఎలా వచ్చిందనే ప్రశ్న వేధిస్తూనే ఉంటుందిగా. ఎలాగా రాలేదు, అది ఎప్పుడూ ఉంది. నిన్న ఒక రూపంలో, ఇవాళ ఒక రూపంలో, రేపు ఒక రూపంలో. రూపాల సంగతి సరే, మొదట్లో అది ఎలా వచ్చింది? మీరా ప్రశ్నని వదలటం లేదంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రకృతి భౌతికమైనదనే సంగతి మీరు ఒప్పుకోవటం లేదన్నమాట. ఒప్పుకుంటాను కానీ అని శారద సత్యంతో, నువ్వు చెప్పు, పదార్థం మొదట ఎలా వచ్చిందని కమ్యూనిజం చెప్తుంది అని ఆతృతగా చూసింది. శ్రీ మహావిష్ణువు బొడ్డులోంచి వచ్చిందని చెప్తుంది. హాస్యాలు కాదులే, సీరియస్ గా చెప్తే వింటున్నావా? ప్రభాకర్ సీరియస్ గానే చెప్పాడు. ఏమో, ఆయన చెప్పింది నాకు నచ్చలేదు. కరెక్ట్ గా చెప్తే ఎందుకు వినను? చెప్పేవాడు కరెక్ట్ గానే చెప్పినా వినేవాడి తలకాయలో దాన్ని గ్రహించే పరిస్థితి లేకపోతే కూడా లాభం లేదు. కరెక్ట్ అయ్యింది కూడా కరెక్ట్ అనిపించదు. ఏం చెప్పారేమిటి ఆయన? నేను అడిగేది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి. పదార్థానికి మొదలు ఏమిటని నేను అడుగుతుంటే మొదలే లేదంటారు. పదార్థానికి మొదలు లేదని ఆయన చెబుతుంటే మొదలేమిటంటావేం? మొదలు లేదని, లేని దాని మొదలుని ఎలా చెప్పగలరు ఎవరైనా? ఏమోనబ్బా, నాకు నమ్మకంగా లేదు. అయితే ఒక పని చెయ్యి, మొదట్లో కాసేపు దేవుణ్ణి ఎరువు తెచ్చుకో. దేవుడే మొదటి పదార్థాన్ని సృష్టించాడని, అప్పటి నుంచి అది పరిణామం చెందుతూ ఈ ప్రపంచం అంతా ఏర్పడిందని అనుకో. కాసేపు మత గ్రంథాల ఆశ్రయం తీసుకో. శ్రీ మహావిష్ణువు బొడ్డులోంచి బ్రహ్మ పుట్టి ఆ బ్రహ్మ ఇదంతా సృష్టించాడనుకో. లేకపోతే మొదట్లో ప్రభువు ఒక రాత్రిని ఒక పగలను సృష్టించను అనుకో. అలా అనుకుంటే సంతృప్తిగా ఉంటుందా పోనీ? నేనంత పిచ్చిదాన్ని కాదులే, పదార్థం ఎలా వచ్చిందో తెలుసుకోవటానికి. దేవుణ్ణి తెచ్చిపెట్టుకుంటే ఆ దేవుడు ఎలా వచ్చాడనే ప్రశ్న పట్టుకోదా మళ్ళీ? దేవుడు స్వయంభూవుడుగా అంది జానకి కళ్ళు మెరిపిస్తూ, అదేదో సైన్స్ మాట అన్నంత నమ్మకంతో. ఊరుకోవే, నీ పిచ్చి మాటలు నువ్వును. స్వయంభవుడా, నీ మొహంభవుడా అని శారద జానకిని విసుక్కుని సత్యంతో మళ్ళీ, ఈ విషయానికి కమ్యూనిజం ఏం చెబుతుందో చెప్పరాదు అంది. పదార్థం గురించి పదార్థ శాస్త్రం ఏం చెప్తుందో దాన్నే కమ్యూనిజం కూడా ఒప్పుకుంటుంది. అసలు కమ్యూనిజం అంటే మనుషుల శ్రమ సంబంధాలకు సంబంధించిన సైన్సే గాని ప్రకృతి విషయాలకి సంబంధించింది కాదు. ప్రకృతి విషయాలు ఖగోళ శాస్త్రంలోను, వృక్ష శాస్త్రంలోను, జంతు శాస్త్రంలోను అలాంటి శాస్త్రాల్లో చూస్తే తెలుస్తాయి, కానీ కమ్యూనిస్టు పుస్తకాల్లో చూస్తే తెలియవు.
కమ్యూనిజం ప్రకృతిలో ఏ అంశాన్ని చెప్తే శాస్త్రం కాదు. ప్రకృతి శాస్త్రాలు ఏం చెప్తే దాన్నే కమ్యూనిజం ఒప్పుకుంటుంది. అయితే కమ్యూనిజం కొన్ని భౌతిక సూత్రాలను ఇచ్చింది కదా. విషయాలు దేనికది విడివిడిగా ఉండవని, అన్నిటి మధ్య పరస్పర సంబంధాలుంటాయని, ఒక విషయంలో మార్పుకి దాని అంతర్గత ఘర్షణే కారణమని, అలాంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి కదా. అవి సమాజాన్ని అర్థం చేసుకోవటానికే కాదు, ప్రకృతిని అర్థం చేసుకోవటానికి కూడా పనికి వస్తాయి. ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు కానీ, జంతు శాస్త్రజ్ఞుడు కానీ, ఖగోళ శాస్త్రజ్ఞుడు కానీ, ఒక డాక్టర్ కానీ, రచయిత కానీ, ఎవరైనా సరే కమ్యూనిస్టు భౌతిక సూత్రాలని అర్థం చేసుకుని ఆ జ్ఞానం ప్రకారం పనిచేస్తేనే వాళ్ళ రంగాల్లో విషయాలన్నీ సరిగ్గా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే కమ్యూనిజం ఇచ్చిన భౌతిక సూత్రాలే కరెక్ట్ అయినవి. అవి ఏ రంగానికైనా మార్గదర్శకంగా పనికి వస్తాయి. అయ్యో, నేను అడిగిందేమిటి, నువ్వు చెప్తోందేమిటి? నువ్వు అడిగిన దానికే చెప్పాలే. తలకాయి బిడాయించి కూర్చుంటే నేనేం చెయ్యను? పదార్థానికి మొదలేమిటన్నావు కదా. పదార్థం ఎప్పుడు ఉంది అన్న సంగతి అర్థం చేసుకో ముందు. అది అర్థమైతే మొదలేమిటనే ప్రశ్నే ఉండదు. ఎప్పుడు ఉన్నదానికి మొదలేమిటి? ఎప్పుడు ఉండడం అనే మాటే అర్థం కావటం లేదు నాకు. అది మొదట్లో ఎలా వచ్చింది అనే ప్రశ్న వచ్చేయడం లేదు. సత్యం నవ్వాడు. నిజం చెప్పనా, నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ప్రకృతి విషయాలు చదివినప్పుడో, ఆలోచించినప్పుడో, వందల వేల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న ఈ నక్షత్ర మండలాలు ఏమిటి, ఇదంతా ఎలా వచ్చింది అసలు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భౌతిక దృక్పథం సరిగ్గా ఏర్పడకపోతేనే ఆ ఆశ్చర్యం. ప్రకృతి ఎప్పుడు ఉంది అనే దృష్టితో ఆలోచించాలని తెలిసినా కూడా పదార్థం మొదట ఎలా వచ్చిందనే ప్రశ్నే వదలదు. ఎప్పుడు ఉన్నదానికి ఎలా రావడమేమిటి? మన ఆలోచనల్లో అలాంటి సందేహం తలెత్తుతోందంటే అసలు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పు ప్రశ్న వేసుకుని దాని జవాబు కోసం ఎదురు చూస్తున్నట్టే కదా. తప్పు ప్రశ్నకి ఏదో ఒక తప్పు జవాబే వస్తుంది. తప్పు జవాబులోంచి మళ్ళీ బోలెడు తప్పు ప్రశ్నలు. దానికి అంతం ఉండదు. అసలు విషయం ఎప్పటికీ అర్థం కాదు. అంచేత ఒక విషయం మనకి పూర్తిగా అర్థమైంది అనడానికి నిదర్శనం ఏమిటంటే దాని మీద ఇక ప్రశ్నలు రాకూడదు. ప్రశ్నల్ని బలవంతంగా ఆపుకోవాలని కాదు, ప్రశ్నించాలని చూసినా ప్రశ్నకి అవకాశం ఉండకూడదు. ఒక విషయాన్ని ఎలా గ్రహిస్తే ప్రశ్నలన్నీ పోతాయో అలా గ్రహిస్తేనే అది సరిగ్గా గ్రహించడం. ప్రకృతి గురించి మన ప్రశ్నలన్నీ సహజంగా పోవాలంటే ప్రకృతి ఎప్పుడూ ఉందని అర్థం చేసుకోవడమే సరైన మార్గం. ప్రకృతిని దేవుడు సృష్టించాడంటే ఆ దేవుడిని ఎవరు సృష్టించారనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. ప్రకృతి భౌతికమైంది, అది ఎప్పుడు ఉంది అంటే మొదట్లో ఎలా వచ్చిందనే ప్రశ్నకి ఆస్కారం ఉండదు. ఎప్పుడూ ఉన్నదానికి రావడాలు పోవడాలు ఉండవు కదా. మరి దాని మీద కూడా ప్రశ్న వస్తోందేం? ప్రశ్న వదలటం లేదేం అంది శారద. అదే కదా చెప్పేది. ఇందాక ప్రభాకర్ ఒక మాట అన్నాడు. నిన్న ప్రశ్న వదలటం లేదంటే ప్రకృతి భౌతికమైందనే విషయం నీకు అంగీకారంగా లేదన్నమాట అన్నాడు. ఆ ప్రశ్న వదలకపోవడానికి కారణం అదే. ఇది భౌతిక ప్రపంచం అని ఏదో పాఠం అప్పచెప్పినట్టు అనేస్తూ ఉంటాం, కానీ ఆ విషయం పూర్తిగా తెలిసి దాన్ని అంగీకరించి అనే మాట రాదు. అలాగైతే మొదట ఏమిటనే ప్రశ్నే రాకూడదు. మనకి భౌతిక దృక్పథం పూర్తిగా ఏర్పడాలంటే ఇది భౌతిక ప్రపంచం అని తెలిసినంత మాత్రాన్నే చాలదు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలోకి మార్చుకోవాలి. రోజువారీ జీవితంలో ఏ పని చేసినా భౌతిక దృక్పథానికి సరిపోయేలాగే చేస్తూ ఉండాలి. కొంతకాలానికి ఆ భౌతిక జ్ఞానం సహజమైపోతుంది. దానికి విరుద్ధమైన ఆలోచనలు రావు. వచ్చినా అది తప్పని మనకే తెలిసిపోతూ ఉంటుంది. మనల్ని మనమే కరెక్ట్ చేసుకోగలుగుతాం. భౌతిక అని 1,00,000 సార్లన్నా అన్నావు. మొన్న ఒక పుస్తకంలో పారలౌకిక అని పట్టుకున్నాడు రచయిత. అలా ఉంది ఇది అని నవ్వింది శారద. మెటీరియలిస్ట్ అనండి పోని, తేలిగ్గా ఉంటుంది అన్నాడు ప్రభాకర్. పిల్లికి బదులు మార్జాలం సామెతలా ఉంది అని మళ్ళీ నవ్వింది శారద. మ్యాటర్, మెటీరియలిస్ట్ అనే మాటలు కూడా అర్థం చేసుకోలేవా ఏమిటి? మరీ అంత బద్ధకం పనికిరాదు. బుర్ర ఉపయోగించు కాస్త అని కోప్పడ్డాడు సత్యం. బుర్ర ఉపయోగిస్తున్నాను కాబట్టే ఎన్ని సందేహాలు. బుర్ర ఉపయోగించకపోతే మిమ్మల్ని ఏమీ అడగకుండా జానకిలాగే కూర్చుందును తెలుసా. అయితే నేను బుర్ర ఉపయోగించనా అని జానకి కోపంగా చూసింది. ఇప్పుడు ఉపయోగించాలే, దీనికి మధ్య చీటికి మాటికి పోట్లాటలు ఎక్కువ అవుతున్నాయర్రా అంది శారద నవ్వి. పోట్లాటలు ఎక్కువ అవ్వడం మంచిదే, కానీ కమ్యూనిస్టులతో పోట్లాడుతోంది, అది విచారకరం అని విచారించాడు సత్యం.
ఆ మీరే కాదు, నేను కమ్యూనిస్ట్నే అంది జానకి రోషంగా. మీరు దేవుడిని నమ్ముతారుగా అని ప్రభాకర్ కోపంగా అడ్డొచ్చాడు. ఏం నమ్మితే మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. అయ్యో అలా కాదండి, భౌతిక దృక్పథం లేకపోతే కమ్యూనిస్టులు ఎలా అవుతారు? అదిగో మళ్ళీ భౌతిక వచ్చింది. భౌతిక అంటే ఏమిటో చెప్పండి బాబు ముందు. శారద సత్యం లేని డిక్షనరీ తీసుకొచ్చాడు. లేచి డిక్షనరీ తీసుకొచ్చాడు. భౌతిక అన్న మాటకి పదార్థ సంబంధమైన, శారీరకమైన, ఉనికిలో ఉన్న అని కొన్ని అర్థాలు చదివాడు. ఇంగ్లీషు డిక్షనరీలు కూడా తెచ్చి చూశాడు. దాంట్లో కూడా అలాంటి అర్థాలే ఉన్నాయి. డిక్షనరీలు మూసేసి పక్కన పెడుతూ అన్నాడు, సరిగ్గా విను. ఒక స్థలంలో ఏ పదార్థము లేకుండా, గాలి కూడా లేకుండా, ఈధర్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా పూర్తిగా ఖాళీగా ఉంటే దాన్ని శూన్యం అంటాం. కానీ అలాంటి శూన్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచం అంతా ఏదో ఒక పదార్థంతో నిండి ఉంటుంది. అందుకే ఇది పదార్థ సంబంధమైన ప్రపంచం. భౌతిక అనే మాట భూతం అనే మాటలోంచి వచ్చింది. భూమి, ఆకాశం, నీరు, గాలి లాంటి పదార్థాన్ని సంస్కృతంలో పంచభూతాలు అంటారు కదా. నాలుగే చెప్పి పంచభూతాలు అంటావేం అని శారద ఎదురు తిరిగింది. నిప్పుని మర్చిపోయారు మీరు. ప్రభాకర్ సరే, నిప్పుని కూడా కలుపుకో. ఇది భూతాలతో ఉన్న ప్రపంచం కాబట్టి ఇది భౌతిక ప్రపంచం. తెలిసిందా? భౌభౌ అన్నట్టు ఈ భౌతికమేమిటి అస్తమాను? ఇంకో మాట ఏదన్నా లేదు. పదార్థంతో ఉన్నది కాబట్టి పదార్థిక అందామా పోని. ఇది అసలే ఏడ్చినట్టుంది. నీ ఎత్తులు తెలుసులే. నెమ్మదిగా భౌతికని తోసేసి దేవుడిలోకి దిగాలని చూస్తున్నావు. దేవుణ్ణి వదిలేసి గంట అయిపోయింది. ప్రపంచంలో అంతా పంచభూతాలే ఉన్నాయి కానీ దేవుడెక్కడున్నాడు? జానకి చెప్పుని పంచభూతాల్లోనే ఉన్నాడు అంది సంతోషంగా. పంచభూతాల్లో ఉంటే అది పదార్థమే. ఇక దేవుడనే పేరెందుకు దానికి? పదార్థానికి ఏ పేరు పెట్టినా దానికి పదార్థ లక్షణాలే ఉంటాయి. కానీ మహిమలు, మహత్యాలు ఎలా ఉంటాయి? రీజన్కి నిలబడిన దాన్ని దేన్ని ఒప్పుకోనక్కర్లేదు. ఎవరన్నా ఒప్పుకుంటే అది ఎలా వచ్చిందో చెప్పమనాలి అంటూ ఆ మాటల్లో శారద తనకి తెలియకుండానే గడపెక్కింది. తన వాదంలో అన్నిసార్లు ఓడిపోయినందుకు జానకి బిక్కమొహం వేసింది. మీరు మొదట్లోనే మా వైపు చేరిపోతే ఎంత బాగుండేది అన్నాడు ప్రభాకర్ జానకిని ఉడికిస్తూ. నాకేం లెక్కలేదులేండి, నేను దేవుణ్ణి నమ్మడం ఎలాగా మానను అంది జానకి తలగరేసి. గడపెక్కావేం, దిగు అని అప్పటిదాకా నోరు తెరవని సుందరమ్మ శారద మీద మళ్ళీ మూలిగింది. అరే మళ్ళీ ఎక్కానా అని శారద ఆశ్చర్యపోయి చప్పున దిగబోయి ఆగి, ఏం గడపెక్కితే? లక్ష్మీదేవి ఉందా గడప మీద? ఏది చూపించు, రుజువు చెయ్యి. ఇన్నాళ్ల నుంచి నిన్ను కింద కూర్చోబెట్టి నా సుఖమంతా దోచుకున్నావు. ఇప్పుడు కళ్ళు తెరిచాను, నీ ఆటలు సాగవులే. ఇంకా నేనెప్పుడొచ్చినా ఈ గడప మీదే కూర్చుంటాను. లక్ష్మీదేవట లక్ష్మీదేవి లేదు, సింగినాదము లేదు అని గడప నిండా హాయిగా కూర్చుంది. నువ్వు మొండిదానివయ్యావే అని సుందరమ్మ తిట్టి ఊరుకుంది. మొండిది కాదండి, గొప్ప భౌతికవాది అయ్యింది అన్నాడు ప్రభాకర్. ఆ రెండు ఒకటే అని సుందరమ్మ మొహం చిట్లించింది. ఆ రోజు జరిగిన వాదోపవాదాలు జానకిని బాగా కంగారు పెట్టాయి. తను మూర్ఖంగా ప్రవర్తించానేమోనని చాలాసార్లు అనుకుంది. తర్వాత ఎప్పుడు అందరూ ఎంతో మంచి మాటలు మాట్లాడుతుంటే తన తల్లి ఒక్కత్తి అందరికీ విరుద్ధంగా చాదస్తంగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఇప్పుడు తల్లి పక్షానికి చేరానేమిటని జానకి పెద్ద సందేహం వచ్చేసింది. తల్లి ఏం మాట్లాడినా అదంతా తప్పేనని జానకి గట్టి అభిప్రాయం. అందుకే తను తప్పేనేమోనని కొంచెం కొంచెం ఘర్షణ ప్రారంభమైంది. మళ్ళీ ప్రభాకర్ వచ్చినప్పుడల్లా ఏమండి మరైతే అని దేవుళ్ళ విషయాలు ఏదో ఒకటి అడగడం మొదలుపెట్టింది. మరి అప్పుడు చెప్తే వినలేదేం అని సాధించకుండా ప్రభాకర్ ఎంతో సంతోషంగా ఓపిగ్గా చిన్న పిల్లలకి కథలు చెప్పినట్టు జానకి సందేహాలన్నిటికీ ఎలా అవసరమో అలా చెప్పుకొచ్చాడు. అతను ఇది వరకులాగా ఉత్త హేతువాది అయితే ఇతరుల సందేహాలకి అంత కరెక్ట్గా చెప్పగలిగేవాడు కాదు. అతను కమ్యూనిజం నేర్చుకున్నాడు కాబట్టే ప్రతి విషయానికి సాంఘిక పునాదిని వివరించగలిగాడు. స్వర్గం నరకం లేవన్నారు కదా, మరైతే పాపం పుణ్యం కూడా ఉండవా అని జానకి ఆశ్చర్యపోతూ అడిగింది. ఉండవు, పాపం పుణ్యం అనేవి మత సంబంధమైన మాటలు. ఉండవా? పాపం అయినా ఉండదా? ఉండదు. మనుషులు చేసే చెడ్డ పనులు పాపాలు కావు, అవి తప్పులు. మనుషులు పాపాలు చెయ్యరు, తప్పులు చేస్తారు. ఒక దొంగ చిన్న పిల్లని చంపేస్తాడనుకోండి, అది పాపం కాదు, అతనికి పాపం అంటుకోదు.
అది పాపం కాదు, తప్పు, ఘోరమైన తప్పు. అది ఇతర మానవులకు ఘోరంగా హాని కలిగించే తప్పు. దానికి శిక్ష ఇతర మానవులే అతనికి వేస్తారు. దాన్నే సమాజం శిక్షిస్తుంది అంటాం. ఒకవేళ అతని తప్పు బయటపడకపోతే అతనికి ఏ శిక్ష ఉండదు. పాపం అంటే తప్పించుకోలేని శిక్ష అని కదా. తప్పులు చేసే వాళ్ళందరికీ దేవుడే శిక్షలు వేస్తాడని ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో దేవుడికి తెలిసిపోతూనే ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు కదా. ఇదంతా జనాన్ని మూర్ఖత్వంలో ఉంచడానికి నేర్పే మతపిచ్చి. ధనవంతులు పేదవాళ్ళు అని ఎప్పటి నుంచో వేరువేరుగా ఉన్నారు కదా. ధనవంతులు పేదవాళ్ళ విషయంలో ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో ఘోరంగా చాకరీ చేయించుకోవటం, పేదల్ని పీడించడం, చంపేయటం కూడా చేస్తూనే ఉన్నారు కదా. ధనవంతుల్ని దండించే శక్తి పేదల చేతుల్లో ఉంది. పేద జనాభా అంతా ఎదురు తిరిగితే చాలు. తిరుగుబాటే పేదల శక్తి. బానిసలుగా ఉన్న కాలం నుంచి పేదలు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. కానీ పేదల్ని దేవుడి నమ్మకాల్లో ఉంచాలనేది ధనవంతుల దృష్టి. దేవుడు అందరి తప్పప్పులు చూస్తూనే ఉంటాడు. పాపాలు చేసే వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు అని అంతా దేవుడే చేస్తాడని నమ్మకం కలిగిస్తారు. ధనవంతులు పేదలు అదే నమ్ముతారు. పేద ప్రజలు దేవుళ్ళని నమ్ముతూ తిరగబడకుండా ఉంటే అది ధనవంతులకు చాలా లాభం కదా. దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం ధనవంతుల క్షేమం కోసమే పుట్టుకొచ్చింది. ఒక మానవుడు ఇంకో మానవుడిని పీడించటానికి ఘోరమైన తప్పులు చేసి తప్పించుకోవటానికి వీలుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి అంతా. ఈ పరిస్థితి మారిపోతుందనుకోండి, ఎవరు ఎవరికి హాని చేయటానికి వీలుండదనుకోండి. ఒకవేళ మనుషులు తప్పులు చేసినా అలాంటి వాళ్ళని శిక్షించే పరిస్థితి మిగతా వాళ్ళ చేతుల్లో ఉంటుందనుకోండి. అప్పుడు వాడి పాపం వాడే అనుభవిస్తాడులే, దేవుడు వాడిని వదలలే అని దేవుడి మీద ఆశలు పెట్టుకోవలసిన అవసరం ఏముంటుంది? దొంగ చిన్నపిల్లని చంపడం అన్నారు కదా. అసలు ఒక మనిషి దొంగతనాలు చేసే పరిస్థితి ఉండడం ఏమిటి? చిన్న పిల్లని చంపితే ఎందుకు చంపుతాడు? నగల కోసమో ఏ ఆస్తి వారసత్వాల గురించో చంపుతాడు. సంఘంలో నగలు పెట్టుకునే సంస్కృతే మారిపోతే నగల కోసం హత్యలేమిటి? స్వంతాస్తి సమస్య లేకపోతే ఆస్తి వారసత్వాల కోసం హత్య ఏమిటి? మనిషి చేసే తప్పులన్నీ ఈ సమాజం వల్లే. ప్రభాకర్ మాటల్లో ఉన్న రీజన్ ఎవరి మీదన్నా పని చేయలేదంటే వాళ్ళు స్వార్థపరిలో, పిచ్చివాళ్ళలో, మూర్ఖులో అయి ఉండాలి. ఆ రీజన్ని తోసిపుచ్చటం వల్ల జానకి కలిసి వచ్చే స్వార్థం ఏమీ లేదు. జానకి పిచ్చిది కూడా కాదు. ఎటొచ్చి ఆ మూడో లక్షణమే కొన్నాళ్ళు జానకి జ్ఞానాన్ని నిరోధించగలిగింది. కానీ అది ఎంతో కాలం కాదు. జానకిలో మార్పు జానక్కే తెలియనంత నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఆ సంగతి ఓ రోజున ఫ్యాక్టరీలో బయటపడింది. ఆ రోజున జానకి ఫ్యాక్టరీకి వెళ్ళేప్పటికీ పక్క బల్ల దగ్గర పనిచేసే 16 ఏళ్ల శేషగిరి ఉత్సాహంగా చూడొక్క అని చెయ్యి తెచ్చి జానకి మొహం మీద పెట్టాడు. అతని చేతికి ఒక కొత్త ఉంగరం ఉంది. దాని మీద అంగుళం పొడుగున వెంకటేశ్వరుడి బొమ్మ ఉంది. జానకి నవ్వింది. నవ్వుతావేం, బాగోలేదా? ఎప్పుడూ తీయకుండా పెట్టుకోవాలన్నాడు జ్యోతిష్యుడు. ఏమవుతుంది అలా పెట్టుకుంటే? బాగా కలిసి వస్తుందంట. డబ్బు మూట దొరుకుతుందా అని మళ్ళీ నవ్వింది జానకి. చెప్పక్క, బాగుందా? అందరూ బాగుందన్నారు. నీకు కోపం వస్తుందేమో బాబు. రాదు, బొమ్మ పెద్దదైంది కదూ. ఉంగరం పెట్టుకుంటే ఎలా కలిసొస్తుందో చెబుతూ శనిపోతుందంట. మంత్రం ఉంగరం ఇది. శని పట్టిందా నీకు? ఎందుకు పట్టిందేంటి? అది నా కర్మనుకో. అలా సాగింది సంభాషణ కొంతసేపు. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకుని మరీ పని ప్రారంభించాడు గిరి. ఆ రోజు నువ్వు కష్టపడి బతుకుతున్నావు. పని చేస్తే డబ్బు వస్తుంది. ఒక పూట పని చేయకపోతే డబ్బు వస్తుందా? ఆ ఉంగరం ఏం చేస్తుంది మధ్య? శని గిని ఏం ఉండదు. ఉంటే ఎక్కడుంటుందో చెప్పు. ఇన్ని 100 మందికి శని పట్టిందా? మన పెద్ద ఆయనకు ఒక్కడికి అదృష్టం పట్టిందా? జానకి నెమ్మదిగా అప్పుడప్పుడు ఒక్కో మాట అంటూనే ఉంది గిరితో. లక్ష్మి కూడా నవ్వుతూ ఒక్కో మాట కలుపుతోంది. గిరి ఏదన్నా అంటే జానకి వెంటనే చక్కగా జవాబులు చెప్పేయగలిగింది. తను అలా మాట్లాడడం జానకికి ఆశ్చర్యంగా అనిపించింది. జానకి మాటలకి గిరి తెల్లబోయి అది కాదక్క అని ఏదో ఒకటి వాదిస్తూనే ఉన్నాడు. 2-3 రోజుల దాకా వాళ్ళిద్దరి మధ్య ఆ ఉంగరం గురించి ఏదో ఒక మాట జరుగుతూనే ఉంది. వారం రోజుల్లో గిరి ఆ ఉంగరం తీసేశాడు. ఎవరన్నా అడిగితే తీసేశాను, ఏమో నాకు నచ్చలేదు అనడం మొదలుపెట్టాడు. తన మాటలకి గిరి ఉంగరం తీసేశాడంటే జానకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. తన మాటల్ని అంత గట్టిగా పట్టించుకున్నాడంటే నమ్మలేకపోయింది. గిరి, మా ఇంటికి రావాలి ఒకసారి నువ్వు అని ఆ రోజునే
అతన్ని తనతో తీసుకుపోయి సత్యానికి పరిచయం చేసింది. సత్యం గిరితో కాసేపు మాట్లాడి చిన్నపిల్లలకి సరదాగా ఉండే సైన్స్ పుస్తకం ఒకటి ఇచ్చాడు. జానకి కూడా అది చదివాకే చాలా విషయాలు తెలిసాయి. గిరి సత్యం దగ్గర నుంచి వెళ్ళేప్పుడు మిలమిలా మెరిసే కళ్ళతో ఉత్సాహంతో పొంగిపోతూ వెళ్ళాడు. అప్పటి నుంచి గిరి జానకి వాళ్ళ ఇంటికి వస్తూనే ఉన్నాడు. గిరికి జానకి పెద్ద గురువైపోయింది. సత్యం వాళ్ళున్న ఇల్లు శాంత వస్తే చాలదు, వంటిల్లు కాక ఒకటే గది. ఆ గది ముందు చిన్న వరండా లాగా ఉంది. అక్కడ సత్యమే తడికలతో చిన్న గది ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇద్దరికీ చాలదు, ఇల్లు మారవలసిందే. ఇక్కడ ఇరుగు పొరుగులంతా మంచివాళ్ళు. సుందరమ్మకి బాగా స్నేహం అయ్యారు. వీళ్ళ వాటా వైపు వాకిలి కొంచెం విశాలంగా ఉంటుంది. పెద్ద వేప చెట్టు ఒకటి ఉంది. ఇక్కడి వాతావరణం 2 ఏళ్ల నుంచి అలవాటైపోయింది. అయినా కొత్త వాటా కోసం సత్యంతో పాటు అందరూ అన్వేషణ ప్రారంభించారు. ఇల్లు పందుల దొడ్డిలా ఉండకూడదు అని సత్యం ఇల్లు వెతికే వాళ్ళందరికీ చిన్న షరతు పెట్టాడు. వారం 10 రోజులు వెతికి ప్రభాకర్ 15 పందుల దొడ్లు చూశాడు. మోహన్ 20 చూశాడు. గిరి 6, శాంత 2, ఉష 12, సత్యం 8. మిగతా వాళ్ళకి కనపడ్డవి అలాంటివే. వాళ్ళు పెట్టగలిగే అద్దెలో పందులే గాని మనుషులుండగలిగే కొంపలెక్కడా కనపడలేదు. ఇళ్ల పరిస్థితి అంత ఘోరంగా ఉందని శాంతకి అప్పటిదాకా తెలీదు. జానకి ఒకరోజు ఒక వాటా చూసి వణుక్కుంటూ ఇంటికొచ్చింది. ఆ ఇల్లంతా చీకటి గుయ్యారం, కిటికీలు గుమ్మాలు లేకపోవడం సరే, జానకి వణుకు పుట్టించిన విషయం వంటింట్లో ఒక మూల పాయిఖానా. ఈ ఊళ్ళో పెద్ద పెద్ద ఇళ్లలో కూడా అంతే. ఎరగరా మీరు అన్నాడు మోహన్ తను చూసిన ఇళ్ళని వర్ణిస్తూ. ఏమో బాబు, నేను ఎక్కడా చూడలేదు ఇంతకు ముందు అని జానకి వికారం వచ్చి వాకిట్లోకి పరిగెత్తింది. ఒక ఇంట్లో చూశాను. మంచినీళ్ళొచ్చే పంపు ఎక్కడ ఉండి ఉంటుందో ఊహించండి. మోహన్ ఏమో చెప్పకండి అని చెడిసిపోయింది జానకి. పాయిఖానా దగ్గర ఉంది. చిచ్చి పొండి, చెప్పొద్దన్నానా? అన్నయ్య అలాంటి ఇల్లు చూశారంటే నేను మాత్రం చస్తే రాను అని అరిచింది జానకి. చూడం గాని జానకి, నీకు నచ్చిన ఇళ్ళన్నీ రాసి పెట్టుకో. రేపు మన ప్రభుత్వం రాగానే ఆ ఇళ్ళన్నీ కూలగొట్టేద్దాం. రోత పుట్టించే ఇళ్ళన్నీ కూలగొట్టే కార్యక్రమం ఒకటి ఉంది తెలుసా? కమ్యూనిజంలో ఎంగెల్స్ చెప్పాడు, కమ్యూనిస్టు సూత్రాల్లో. అప్పటి మాట సరేలే, ఇప్పుడు మన సంగతులు ఏమిటి? జానకి 15 రోజుల పాటు ఇల్లు చూసిన వాళ్ళంతా ఇచ్చిన రిపోర్టులు మహా నిరాశాజనకంగా ఉన్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇంత ఘోరమైన ఇళ్లల్లో ఉంటున్నారని ఇప్పటిదాకా ఇంత బాగా తెలియదు నాకు అని ఆశ్చర్యపోయింది శాంత. రోజు ఎవరో ఒకరు ఏదో ఒక కొత్త పందుల దొడ్డి వార్త పట్టుకొస్తూనే ఉన్నారు. నిన్న నేను పోర్షన్ చూశాను. 3 గదులు, కొంచెం సహించగలిగేలా ఉంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, పెద్ద పారిజాతం చెట్టు కూడా. ప్రభాకర్ వర్ణిస్తుంటే ఎక్కడా అని జానకి, సత్యం అతన్ని చుట్టుముట్టారు. అద్దె ఎంతో తెలుసా? మీరు 1,50,000 కట్నం తీసుకుని దాన్ని బ్యాంకులో దాచి నెల వడ్డీ సంపాదిస్తే తప్ప ఆ అద్దె కట్టడం సాధ్యం కాదు. కట్నం, బ్యాంకు, వడ్డీ ఆ మాటలకు చెదిరేసి పిచ్చి మాటలు మాట్లాడకండి అని విసుక్కున్నాడు సత్యం. మొన్న నేను ఇల్లు చూశానర్రా, అద్దె కోసం కాదు కానీ అంటూ ఒకసారి ఉష అందరూ ఉన్నప్పుడు ఒక పిట్టగది చెప్పుకొచ్చింది. చాలా పెద్ద ఇల్లు, కనీసం 10 గదులన్నా ఉంటాయి. వాళ్ళు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? పాయిఖానా దగ్గర పెట్టుకున్నారు అని కెవ్వుమంది జానకి. అలా కాదులే, ఫ్రిడ్జ్ అంటే ఎవరైనా వంటింట్లోనో భోజనాల హాల్లోనో పెట్టుకుంటారు కదా పాపం. వీళ్ళు వీధి గుమ్మం పక్కన కిటికీ దగ్గర పెట్టుకున్నారు. ఫుట్పాత్ మీద గేటు ముందు నుంచి వెళ్తుంటే కనపడింది. ఉష లోపలికి వెళ్ళి వాళ్ళకి మరో సలహా ఇవ్వవలసింది. దాన్ని రోజు పొద్దున్నే బయటికి మోసుకొచ్చి గేటు దగ్గర పెట్టి మళ్ళీ రాత్రి లోపలికి మోసుకుపోవచ్చని చెప్పకపోయారా? ఇంట్లో పెట్టు కూర్చుంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉన్నట్టు ఎవడికి తెలుస్తుంది? తెలియకపోతే ఎంత నష్టం పాపం వాళ్ళకి అన్నాడు సత్యం. అలా కాదు అని మిగతా వాళ్ళంతా తలో మార్గం చెప్పుకొచ్చారు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉన్నది, దైవ సాక్షి, నమ్మండి అని బోర్డు రాసి గేటుకు తగిలించుకోమని చెప్పాలి అన్నారు ఒకరు. దాని బొమ్మ కూడా వెయ్యాలి గేటు మీద. అందరూ ఏమేం పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా. అయితే ఫ్రిడ్జ్ తెరిచి ఉన్నట్టు బొమ్మ వేయవలసి వస్తోంది. ఇంటాయన ఫోటో కూడా పక్కన పెడితే బాగుంటుంది గేటు మీద. ఇంటావిడ ఫోటో అక్కర్లేదా? అన్యాయం. ఇంటావిడ అక్కర్లేదులే, ఫ్రిడ్జ్ మీద ఆవిడకి హక్కా పాడా? కావాలంటే కుక్కలున్నాయి, బోర్డు మీద ఆవిడ ఫోటో వెయ్యొచ్చు. కుక్కలతో పాటు ఆవిడ కూడా ఉందనా? ఇది మరీ అన్యాయం. ఊరుకోండి, ఎందుకొచ్చిన హస్కు? లేకపోతే వాళ్ళ బడాయి చూడండి. అంత ఇల్లుంటే ఫ్రిడ్జ్ తెచ్చి ముందు హాల్లో పెట్టుకోవడం ఎందుకు?
అసలు అంత ఇల్లు ఎందుకు? అది మొదటి ప్రశ్న, మూల ప్రశ్న, మౌలిక ప్రశ్న. ఆ ఇంటి దగ్గరలో ఒక పేద టీచర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మొత్తం 6 ఉంటారు. తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలు. ఆయన అందరూ ఒక్క గదిలో. నమ్ముతారా? పేద టీచర్ 2 గదుల్లో ఉన్నాడంటే నమ్మం గాని ఒక్క గదిలో ఉన్నాడంటే నమ్మడానికేం? కోట్ల కొద్దీ జనం ఉన్నారు. అలాగా తిండికే లేదు. ఇళ్ళెక్కడి నుంచి వస్తాయి? మా గోడ వెనకాల గుడిసెలు చూడండి. గుడిసెలు అనడానికి కూడా వీల్లేదు వాటిని. పాపం మొన్న పెద్ద గాలి వస్తే తడుకలు ఎగిరిపోకుండా గట్టిగా పట్టు కూర్చున్నారు అంది జానకి. జానకి వాళ్ళంటి గోడ వెనుక 2 నెలల క్రితం దాకా కొంచెం ఖాళీ స్థలం ఉండేది. ఒకరోజు తెల్లారేటప్పటికి అక్కడ 2 గోనెపట్ట గుడిసెలు కనిపించాయి. చింకి గోనెలు, పాత తడికెలు పెట్టి కట్టారు. మనిషి కూర్చుంటేనే సరిపోయేంత ఎత్తు. ఒక్కో గుడిసెలో 4 పిల్లలతో కాపురాలు. పిల్లలు తెల్లవార్లు దగ్గుతూనే ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పగలంతా ఎండలో చాకరీ చేసి తల్లి తండ్రి రాత్రులు మెలకువగా కూర్చుని ఏం చూడగలరు పిల్లల్ని? ఒక గుడిసెలో అతను 7-8 ఏళ్ల కిందట ఏదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడట. యాక్సిడెంట్ లో కాలుపోతే పనిలోంచి తీసేశారట. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన డబ్బు వైద్యానికే చాలలేదు. అప్పటి నుంచి అతను మాటలు వేయటం, స్టవ్వులు బాగు చేయటం లాంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉన్నాడు. ఆడమనిషి కూలికి వెళుతూనే ఉంటుంది. అయినా వాళ్ళకి ఏ పూట కడుపు నిండా తిండి లేదు, నెత్తి మీద నీడ లేదు. జానకి చాలాసార్లు గోడ మీద నుంచి ఆ పిల్లల్ని పిలిచి కూరో, అన్నమో, పచ్చడో ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. గోడ దగ్గర నిలబడి వాళ్ళు జొన్న రొట్టెలు కాల్చుకోవడం చూస్తూ ఉంటుంది. రాతి మీదే పిండి పిసికి నిప్పుల్లో కాల్చేసి చేతుల్లో పెట్టుకుని తింటారు రొట్టెలు. రాతి మీదే ఏదో ఒక పచ్చడి నూరేస్తారు. అదే వంట. గిన్నెలు అక్కర్లేదు. అంత ఘోరమైన పేదతనం అంతకు ముందు ఎన్నడూ చూడలేదు జానకి. ఆ చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయినంత జాలేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా గుడ్డలు ఉతుక్కుని వీళ్ళ గోడ మీద ఆరేస్తే సుందరమ్మ వాళ్ళని కేకలేసి తీయించేసేది మొదట్లో. ఒకసారి జానకి చూసి తల్లిని బాగా కోప్పడింది. గోడ మీద వేసుకుంటే నీ సొమ్మేం పోయింది? గోడ అరిగిపోతుందా తరిగిపోతుందా అని పోట్లాడి పర్వాలేదు వేసుకోండి అని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు చింకి గుడ్డలు మన గోడ మీద వేళ్లాడుతుంటే ఏం బాగుంటుందే అని సుందరమ్మ చేదరించుకుంది. అలాగైతే వాళ్ళకి మంచి గుడ్డలు కొనిపెట్టు, చింకి గుడ్డలు పారేస్తారేమో అంది జానకి. అప్పటి నుంచి సుందరమ్మ ఆ సంగతి పట్టించుకోకుండా వదిలేసింది. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే దగ్గర కూడా మొదట్లో గొడవ పెట్టింది సుందరమ్మ. పంపు వచ్చినప్పుడు వాళ్ళని తప్పకుండా మంచినీళ్లు పట్టుకొని ఇవ్వమని జానకితో పాటు సత్యం కూడా గట్టిగా చెప్పేసరికి దానికి మాట్లాడకుండా ఊరుకుంది. రాను తనే వాళ్ళని పిలిచి నల్లా పోతుందేమో మంచినీళ్లు పట్టుకోండి అని చెప్పటం సుందరమ్మకి అలవాటైపోయింది. పోనీలే పాపం మంచినీళ్ళు కూడా లేకపోతే చచ్చిపోతారు అంటుంది అప్పుడప్పుడు. పేదరికం అని మాట్లాడుకున్నప్పుడల్లా జానకి ఒక సందేహం వస్తూ ఉంటుంది. డబ్బంటే కాగితాలు వచ్చేయడమేగా, బోలెడు నోట్లు వచ్చేసేసి అందరికీ ఇచ్చేయొచ్చుగా, ఎవరికి పెదతరం ఉండదుగా అనుకుంటుంది. అలా ఎన్నిసార్లు ఆ మాటే అంది అందరి దగ్గర. ఒకసారి జానకి భలే ఐడియా వచ్చిందే అని నవ్వారు కొందరు. నేను అలాగే అనుకునేవాణ్ణి అన్నాడు మోహన్. నేను అంతే అన్నారు కొందరు. అందరూ అలాగే అనుకుంటాను మార్క్స్ తప్ప. మార్క్స్ కూడా అలాగే అనుకుని ఉంటాడు, పైకి చెప్పడు. కానీ మార్క్సిజం తెలియక ముందు అందరికీ పొరపాటు అభిప్రాయాలే ఉంటాయి అన్నారు ఇంకొకరు. జానకి గారు మీకు నెల ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తారనుకోండి, అప్పుడు మీరు బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారా అన్నాడు మోహన్. ఇంకా ఎందుకు చేస్తాను అంది జానకి. మళ్ళీ నవ్వారు అందరూ. మీలాగే అందరూ డబ్బు తీసుకుని అన్ని పనులు మానేస్తారనుకోండి, పంటలు పండించరు, బట్టలు నెయ్యరు, గనులు తవ్వరు, రైళ్లు నడపరు, ఏ వస్తువు తయారు చెయ్యరు, ఒక్క నోట్లు తప్ప అన్ని పనులు మానేసి బస్తాల కొద్దీ కాగితం నోట్లు అచ్చువేసేస్తూ ఎవరికిన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తూ ఉంటారు. నెల మీకు 10 బస్తాలు ఇచ్చేస్తారు. వాటితో ఏం చేస్తారు మీరు? నాకు కావలసినవన్నీ కొనుక్కుంటాను. ఏం కొనుక్కుంటారు? మొదట ఏం కొనుక్కుంటారో చెప్పండి. ముందు బియ్యం కొనుక్కుంటాను. తర్వాతేమో అందరూ గోలగా నవ్వారు. బియ్యం ఎక్కడుంటాయి బియ్యం? ఎవ్వరూ పండించరుగా. నువ్వు పని మానేస్తే అందరూ మానేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బియ్యం ఎక్కడుంటాయి? బట్టలు ఎక్కడుంటాయి? పంచదార, నూనె, పుస్తకాలు, చెప్పులు, పప్పులు ఎక్కడుంటాయి అవన్నీ? జానకి తెల్లమొహం వేసింది. చెప్పండి, ఏం కొంటారు మీ డబ్బుతో? ఏమీ ఉండవా?
ఎందుకుంటాయి? మీరు పని చెయ్యరు కానీ అందరూ చెయ్యాలా? అది కాదు. మరైతే బియ్యం కావాలంటే ఎలాగా? ఇప్పుడేం చేస్తున్నాం బియ్యం కావాలంటే? ఎప్పుడైనా అలాగే. జానకికి అంతా కంగారు కంగారుగా అయ్యింది. బియ్యం కావాలంటే వ్యవసాయం చేసి ధాన్యం పండించుకోవలసిందే. బట్టలు కావాలంటే పత్తి పండించి దారం తీసి బట్టలు నేసుకోవాల్సిందే. బొగ్గు కావాలంటే గనులు తవ్వుకోవాల్సిందే. బిస్కెట్లు కావాలంటే జానకి ఫ్యాక్టరీలో పనిచేసి బిస్కెట్లు తయారు చేయవలసిందే. జానకికి ఎంతో అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టు ఉంది. డబ్బుంటే అన్నీ వస్తాయిగా అంది మళ్ళీ జంకుతూ జంకుతూ. సరుకులనేవి ప్రపంచంలో ఉంటే వస్తాయి గాని అసలు ఏ వస్తువు లేకపోతే ఎలా వస్తాయి? డబ్బు సరుకుల్ని సృష్టిస్తుందా? ఉన్న సరుకుల్ని అటు ఇటు మారుస్తుంది అంతే దాని పని. అసలు సరుకులే భూమి మీద లేకపోతే ఎన్ని కాగితం నోట్లున్నా, ఎన్ని బంగారం నాణేలున్నా ఎక్కడి నుంచి తెస్తాయి అని సరుకుల్ని? అయితే ఎంత డబ్బున్నా అన్ని పనులు చేసుకోవాలి కదూ అంది జానకి ఆశ్చర్యంగా. ఇంకా సందేహమేనా? అన్ని పనులు చేసుకోవలసిందే. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుకి కావలసిన పనులన్నీ చేసుకోవాల్సిందే. మనుషులు శ్రమపడి కొందరు కొన్ని రకాల పనులు, కొందరు కొన్ని రకాల పనులు చేస్తారు. ఎవరెంత శ్రమ పడతారో ఆ లెక్కని బట్టే వాళ్ళకి ఏ వస్తువైనా వస్తుంది. డబ్బు అంటే ఆ శ్రమ లెక్కల్ని చెప్పే టిక్కట్టు అనుకోండి. మీ శ్రమని బట్టి మీకు, నా శ్రమని బట్టి నాకు కొన్ని టికెట్లు చేతిలోకి వస్తాయి. ఆ టికెట్లు తీసుకుని సరుకుల దగ్గరికి వెళ్ళి కొన్ని టిక్కెట్లతో ఇంకో సరుకు అలా తెచ్చుకుంటాం. మన టిక్కెట్టులో ఎంత శ్రమ ఉంటే అంత శ్రమతో తయారైన సరుకే మనకి వస్తుంది. అంతకన్నా ఎక్కువ రమ్మంటే రాదు. అంటే అసలు మొట్టమొదట మనం ఏదో ఒక పని చేస్తేనే మన చేతిలోకి కొన్ని డబ్బు టిక్కెట్లు వస్తాయి. పని చెయ్యకుండా డబ్బు రావటం అనే దానికి అర్థమే లేదు. మన చేతిలోకి కొంత డబ్బు వచ్చాక మనం సరుకుల దగ్గరికి వెడతాం కదా. మనలాగే ఇతరులు కూడా పనులు చేసి వాళ్ళ డబ్బు పట్టుకుని అక్కడికి వస్తారు. అక్కడ సరుకులు ఉంచాలి. సరుకులే లేకపోతే మనం డబ్బు వల్ల లాభం ఏమిటి? సరుకులు ఉంటేనే మనం డబ్బు ఇచ్చి మనకి కావలసిన సరుకులు తెచ్చుకుంటాం. ఎవ్వరూ పనులు చెయ్యకపోతే, సరుకులే లేకపోతే ఎన్ని నోట్లు వచ్చేసుకుంటే మాత్రం ఏం లాభం? నోట్లు తింటామా? జానకి దీర్ఘాలోచనలో పడిపోయింది. ఎవ్వరూ పని చేయకుండా సరుకులు రావాలనటంలో తప్పేమిటో బాగా అర్థమైపోయింది గాని ఇంకా ఏదో పెద్ద సందేహంతో ఆలోచన అంతా చిక్కులు పడిపోతోంది. మిగతా వాళ్ళు ఇళ్ల సంగతి మాట్లాడుకుంటూ ఉంటే జానకి తన ఆలోచనలో కొట్టుకుని అది కాదండి అని ఒక్కసారి కేక పెట్టింది.